హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో వీడియో ఎలా పెట్టాలి. ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో, సో తప్పకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ ఇట్లా చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియో ఎలా అప్లోడ్ చేయాలో తెలియకున్నా ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను ఈ వీడియోలో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చూపిస్తాను, 1 by 1 స్టెప్ కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా యూట్యూబ్లో వీడియో పెట్టాలంటే మనకంటూ ఒక ఛానల్ ఉండాలి. అది ప్రతి టెక్ వాళ్ళు వాళ్ళ ఛానల్లో ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలో చూపిస్తారు. సో మీరు అట్లా ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసి మనకి ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ వీడియోకి సాంగ్ కావాలనుకుంటే మనం ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు. అలా సెర్చ్ చేసుకున్న సాంగ్ని మనకి ఏ క్లిప్ అయితే కావాలో ఆ క్లిప్, అంటే మనకు కావాల్సిన వీడియో ఉంటుంది కదా సాంగ్, ఆ సాంగ్కి చూసుకొని అక్కడ టైం చూసుకోండి. 1 minute 19 secondsకి నాకు క్లిప్ దొరికిందనమాట. సో అక్కడ రిమిక్స్ అని ఉంటుంది కింద, ఆ రిమిక్స్ని ప్రెస్ చేస్తే సౌండ్స్ అని ఉంటుంది, ఆ సౌండ్స్ క్లిక్ చేస్తే మనకి ఈ సాంగ్ అనేది ఇలా వస్తుందన్నమాట. దీంట్లో మనకు కావాల్సిన ఒక క్లిప్, మనకు ఒక 30 seconds 40 seconds వీడియో తీసుకుంటాం కదా, దానికోసం ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఆ చిన్న పార్ట్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన వీడియోని ఇట్లా యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ వీడియో అనేది క్లిక్ చేసి కింద డన్ అని నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మన వీడియోకి ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది అనమాట. సో కొన్ని వీడియోస్ ఉంటాయి కదా సాంగ్ పెట్టకుండా జస్ట్ మనం కావాలనుకున్న వీడియో జస్ట్ పోస్ట్ చేసుకోవడానికి. సో దీనికోసం ఏం చేయాలంటే మనం వీడియో సెలెక్ట్ చేసుకోవడానికి గ్యాలరీ కోసం ఒకటి ఓపెన్ చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఈ సాంగ్ అనేది ఏది పెట్టకుండా డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది చాలా సింపుల్ ప్రాసెస్. ఇంకా మనం తీసుకున్న వీడియోకి మంచిగా అది కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత డన్ వచ్చేసి ఇక్కడ మనం టెక్స్ట్ కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. చూసారు కదా, దాని సైజ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ ఇట్లా అవుతుంది. ఇట్లా చిన్నగా చేసుకొని మన ఇష్టం, ఇది టెక్స్ట్ మన ఇష్టం అనమాట. పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను ఇక్కడ టెక్స్ట్ పెట్టేసా. కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మన ఇంటర్ఫరెన్స్ ఇట్లుంటుంది. ఆ వీడియో మీద ఒక పెన్సిల్ సింబల్లా ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే మనం అంటే ఫ్రంట్ పిక్చర్ ఉంటుంది కదా మనకు వీడియో కనిపించడానికి. సో కనిపించే మనం ఎలాంటి పోస్ట్ కావాలనుకుంటే ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మంచిగా అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకొని టిక్ మార్క్ వచ్చేయాలి. ఇక్కడ మనం ఏ సాంగ్ చేసామో ఆ సాంగ్ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. కాకపోతే పెడితే బాగుంటుంది అనమాట. ఎవరైనా సెర్చ్ చేసినా మనం పెట్టిన టైటిల్ని బట్టి మన వీడియో అనేది సెర్చ్ చేసిన వాళ్ళకి వెళ్తుందనమాట. సో మనం అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ సాంగ్ ఉంగారమ్మ ముద్దు టుంగారమ్మ సాంగ్ కదా, సో ఎవరైనా సెర్చ్లో ఈ సాంగ్ కావాలి అని సెర్చ్ చేస్తే మన వీడియో అనేది వాళ్ళకి వెళ్తుంది. సో ఇట్లా సాంగ్ పెట్టేసిన తర్వాత సింపుల్గా ఒక 2 emojis పెట్టేస్తే మన టైటిల్ అనేది రెడీ అవుతుందన్నమాట. తర్వాత దీనికి హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవాలి. సో హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాలంటే మన వీడియోలో ఏ కంటెంట్ అయితే ఉంటుందో ఆ హ్యాష్ ట్యాగ్స్ మనం పెట్టాలి. మామూలుగా నేను డ్యాన్స్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నేను డ్యాన్స్, ఫోక్, డీజే అట్లా పెట్టేసుకుంటా. అండ్ కుకింగ్ వీడియో చేసేవాళ్ళు కుకింగ్, ఫుడ్ ఇట్లాంటివి పెట్టాలి. కామెడీ వీడియోస్ చేస్తే కామెడీ, ఫన్ ఇట్లాంటివి పెట్టుకోవాలి. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయి. మనకి మంచి వ్యూస్ రావడానికి ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నేను షార్ట్స్, వైటీ షార్ట్స్, ఫోక్, డీజే, ట్రెండింగ్ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టాను. యూట్యూబ్లో వీడియో పెట్టడం చాలా కష్టం అనుకుంటారు చాలామంది, కానీ యూట్యూబ్లో వీడియో పెట్టడం చాలా ఈజీ. తీసేటప్పుడు ఎడిట్ చేసేటప్పుడే కష్టం అనమాట, తర్వాత వీడియో దీంట్లో పెట్టడం చాలా ఈజీ. సో ఎవరైనా తెలియకపోతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, తప్పకుండా చూడండి. తర్వాత ఈ వీడియోని అన్లిస్టెడ్లో పెట్టాలి, ఇప్పుడే పబ్లిక్లో పెట్టకూడదు. సో చూసారు కదా, అన్లిస్టెడ్లోనే ఉండాలి. తర్వాత మీకు కామెంట్స్ ఆన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత అప్లోడ్ షాట్ వచ్చేస్తే మనకి యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. కాకపోతే పబ్లిక్లోకి అది వెళ్ళదన్నమాట. పబ్లిక్లోకి వెళ్ళే ముందు మనం కొన్ని ఎడిట్ చేయాలి, ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలి. సో ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ అని క్రోమ్లో సెర్చ్ చేయాలి. క్రోమ్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేస్తే
మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం మన వీడియోకి ఏ టైటిల్ అయితే ఇస్తామో ఆ టైటిల్ని ఇక్కడ ఇచ్చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకి కొన్ని ట్యాగ్స్ వస్తాయి. ఈ ట్యాగ్స్ని మనం కాపీ చేసుకోవాలి. చూసారు కదా, కింద రెడ్ బటన్ ఉంది. ఆ బటన్ని క్లిక్ చేస్తే మనకి కాపీ అయిపోతుంది. తర్వాత మనం ఇంకో పేజ్లోకి వెళ్ళి studio.youtube.com ఒత్తాలి. studio.youtube.com క్లిక్ చేస్తే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మనకి యూట్యూబ్ డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఈ వీడియో వైటీ స్టూడియో యాప్ అని ఉంటుంది, దాంట్లో నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ క్రోమ్లో అప్లోడ్ చేస్తే చాలా క్లియర్గా ఉంటుంది అండ్ ప్రతిదీ ఇట్లా మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, మన ఇన్ఫర్మేషన్ మొత్తం డాష్బోర్డ్లో కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో సెకండ్ బటన్ క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన వీడియోస్, షార్ట్ వీడియోస్, లైవ్ అన్నీ కనిపిస్తుంది అనమాట. దాంట్లో షార్ట్స్ క్లిక్ చేస్తే చూసారు కదా, మన వీడియో అనేది అప్లోడ్ అయింది. దీంట్లో ఒక పెన్సిల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఈ డిస్క్రిప్షన్లో మనం టైటిల్లో ఏదైతే ఇచ్చామో సేమ్ అదే ఇక్కడ కూడా ఇవ్వాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి టైటిల్లో ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్లో ఇట్లా అదే ఇవ్వాలి. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. సో సేమ్ ఇవ్వాలన్నమాట. చూసుకోండి ఒకసారి, అన్నీ కరెక్ట్గా టైప్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా టైప్ చేసుకున్న తర్వాత మనం ఈ వీడియో అనేది ఒకసారి చూసేసుకోవాలి. చాలా వరకు లేడీస్ ఇంట్లో ఖాళీ ఉంటారు అండ్ ఏం చేయాలో బయటికి వెళ్ళి వర్క్ చేయలేక, ఇంట్లో ఏం వర్క్ లేక చాలా సఫర్ అవుతుంటారు, మనీ గురించి కానీ దేని గురించి అయినా. సో ఏం చేయాలో తెలియక, సో అలాంటి వాళ్ళు మంచిగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మాకు తెలిసిన, అంటే మీలో ఏ టాలెంట్ ఉంది, మీకు తెలిసినవి తోచినది ఒక ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్లో మీ లక్ బాగుంటే అది వైరల్ అయితే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ వీడియో అందుకే చేస్తున్నాను. ఎవరైనా తెలియ వాళ్ళు ఉంటే తెలుసుకొని క్రియేట్ చేసుకొని షార్ట్ వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేయడం నేర్చుకుంటారేమో అని. సో తర్వాత ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్ని పెట్టిన తర్వాత పబ్లిక్లో పెట్టాలన్నమాట. పక్కన ఆప్షన్ ఉంటుంది, పబ్లిక్ అని పెట్టి డన్ చేసేయాలి. రిలేటెడ్ వీడియోలో మనం ఇష్టం వచ్చిన వీడియో పెట్టేసుకోవచ్చు, మనకు నచ్చిన వీడియో. సో ఇక్కడ కిడ్స్ కోసం చేశారా లేదంటే లేదా అనేసి ఒకటి ఎస్ నో ఫర్ కిడ్స్ అని పెట్టండి, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ట్యాగ్స్ అని కనిపిస్తుంది. అక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనం ఇందాక ట్యాగ్స్ కాపీ చేసుకున్నాం కదా, అవి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇంతే, సింపుల్. సో చూసారు కదా, ఇలా మళ్ళీ మొత్తం ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇక్కడైతే ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, కానీ కాకపోతే ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ పబ్లిక్లోకి చేసేస్తున్నాం కదా. సో కింద నుంచి మీ దాకా ఒకసారి మంచిగా చూసేసుకున్నారంటే తర్వాత పైన సేవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేస్తే మనకి వీడియో అనేది పబ్లిక్ అయిపోతుంది. సో ఇక్కడ సేవ్ అయిన తర్వాత వీడియోస్ అన్నీ, యాప్స్ అన్నీ తీసేసి మంచిగా ఫ్రెష్గా యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానల్లోకి వెళ్ళిపోయి వీడియో చూసి మనం షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం ఇంకా. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది కదా. సో మీరు ఇట్లా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయండి, ఛానల్ క్రియేట్ చేసుకోండి, వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా తెలియకుంటే ప్రతిదీ యూట్యూబ్లో ఉంటుంది, లేకపోతే మీకు ఎక్కడ చూడాలో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు కామెంట్స్ వచ్చేదాన్ని బట్టి నేను వీడియో అనేది పెడతాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ గుట్లా చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఓకే గైస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.